హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్న ఫుడ్ కార్నర్. ఈరోజు మన రెసిపీ సొరకాయతో బజ్జీ చేశాను. చాలా టేస్టీగా ఉంది. సో ఇది ఎలా చేయాలో చూద్దాం. ఈ బజ్జీ కోసం మనం లేత సొరకాయ తీసుకొని ఈ విధంగా స్లైసెస్ కట్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి శనగపిండిని తీసుకోవాలి. దానిలోకి కొద్దిగా 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి, కొద్దిగా కారం, పసుపు, తగినంత సాల్ట్ అండ్ ధనియా పౌడర్ వేసేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకున్న తర్వాత అండ్ ఇది వాము కూడా యాడ్ చేసేసుకొని వాటర్ మిక్స్ చేసి మనం థిక్ బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఈ డిప్ చేసిన సొరకాయ స్లైసెస్ని ఆయిల్లో వేసినప్పుడు దాన్ని కదపకుండా ఒక 2 నిమిషాల తర్వాత నిదానంగా ఫ్లిప్ చేసుకుంటూ 2 సైడ్లో కూడా బాగా ఫ్రై అయ్యే విధంగా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట. సో ఇవి 2 సైడ్లో కూడా మనం ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీకు ఈ సొరకాయ బజ్జీ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.